హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం డెస్క్టాప్లో ఎలా ఎస్ఎస్డీని ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ ఈ డెస్క్టాప్లో అయితే మనకి 240 GB ఎస్ఎస్డి అయితే ఉంది. అది చాలా కాలంగా యూజ్ చేస్తున్నాను, కొంచెం స్లో అయితే అయిందనమాట. అందుకని చెప్పేసి నేను కొత్తది ఎయిర్వాక్స్ నుంచి వచ్చినటువంటి 120 GB ఎస్ఎస్డీని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. దీని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఇది ఎయిర్వాక్స్ AX650 128 GB వేరియంట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసేద్దాం. అందుకోసం ముందుగా మనం ఏం చేయాలో ఏంటో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూడండి. ఇది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీ వేలో అయితే మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్ కేస్ ఏదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి బ్యాక్ కేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత కేస్ ఓపెన్ చేసి మనం ప్రీవియస్గా ఉన్నటువంటి ఎస్ఎస్డీని అయితే బయటికి తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కేస్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకి 2 కేబుల్స్ అయితే ఉన్నాయి కదా, రెడ్ కేబుల్స్. వాటి మన డేటా కేబుల్స్ అంటారు. హార్డ్ డిస్క్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అనేది మదర్ బోర్డ్కి వెళ్ళే కేబుల్స్ అనమాట. రెండు, ఒకటి చూసుకుంటే హార్డ్ డిస్క్ ఉంటుంది, ఇంకోటి చూసుకుంటే ఎస్ఎస్డీ ఉంటుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే ఇది ఎస్ఎస్డీ అనమాట. దాని కింద హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. హార్డ్ డిస్క్ వచ్చేసరికి నేను యూజ్ చేసేది ఓన్లీ 1 TB హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నాను, అందుకంటే ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఎస్డీని అయితే బయట తీసేద్దాం. ఓకే, ఎస్ఎస్డీ అయితే బయటకు వచ్చింది. తర్వాత మనం దీన్ని ఒకసారి క్లీన్ చేసుకున్నాం. కొంచెం డస్ట్ అయితే పట్టింది, ఎందుకంటే ఆల్రెడీ చాలా కాలం నుంచి యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఓకే, ఇది WDకి సంబంధించినటువంటి 240 GB ఎస్ఎస్డి అనమాట. దీన్ని రిమూవ్ చేసి అండ్ కొత్త అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. 2 స్క్రూస్ మాత్రమే బిగించాను ఇంతకుముందు. ఆ 2 స్క్రూస్ తీసేసి న్యూ వన్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. నేనైతే కొత్తదంతా అయితే రీప్లేస్ చేశాను. ఎయిర్వాక్స్ అనేది డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేశాను. ఇక ఆలోచించకుండా ప్లగ్ ఇన్ అయితే చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం సైడ్ తీసుకోండి, కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సేమ్ స్పేస్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత పవర్ డాక్ అండ్ డేటా డాక్ కూడా ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం మీ సెకండరీ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో, మీ డేటా హార్డ్ డిస్క్ అనేది దాని కేబుల్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేకుండా మీరు కనుక చేసినట్లయితే మీ డేటా పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి ఇన్స్టాల్ అవ్వదు అనమాట. అంటే ఓఎస్ అనేది రికవరీ పార్టిషన్ అనేది మనకి వేరే హార్డ్ డిస్క్లో కూడా, ప్రతి హార్డ్ డిస్క్లో కూడా రికవరీ పార్టిషన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు. అందుకని చెప్పేసి మీరు రెండో హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఓకే, ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఓఎస్ ఉన్న పెన్ డ్రైవ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఆల్రెడీ మనం బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా చేయాలనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడండి, దాంట్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం F12 బటన్ ప్రెస్ చేస్తే మనకి బూటబుల్ డివైసెస్ ఆప్షన్స్ అయితే వస్తాయి. నాది 64 బిట్ కాబట్టి 64 బిట్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫైల్స్ అనేది లోడింగ్ అవుతున్నాయి. చూసుకుంటే చాలా ఈజీ వే అనమాట. ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇందులోనూ ఇది కొంచెం 12 GB ఆఫ్ ర్యామ్ అండ్ i7 ప్రాసెసర్ అయితే ఉంది. కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. నేను విండోస్ 10 హోమ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్కి అనేది హోమ్కి సంబంధించినటువంటిది. ఇది మనకి సిస్టమ్స్ మీద, బ్రాండెడ్ సిస్టమ్స్ మీద వస్తుంది అనమాట ఈ టికెట్ అనేది. ఎవరికైనా టికెట్ కింద కావాల్సిన టికెట్ కాస్ట్ వచ్చేసి, ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 500 నుంచి 600 రూపీస్ పడుతుంది. ఇది జెన్యూన్ టికెట్స్ అనమాట. ఎవరికైనా కావాల్సిన మాత్రం కింద కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి టైప్ చేసి పెడితే నేను మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతాను. మీకు ఓఎస్ టికెట్స్ అనేవి, ఒరిజినల్ ఓఎస్ టికెట్స్ అనేవి మీకు ఇస్తాను అనమాట. విత్ 500 రూపీస్ కాస్ట్ మీకు ఓఎస్ టికెట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు జెన్యూన్ ఓఎస్ని. ఓకే, ఇక ఓఎస్ ఇన్స్టాలేషన్లోకి వెళ్తే ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. దెర్ ఇస్ నో మోడిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్.
ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర ఎటువంటి ప్రోడక్ట్ కీ లేదని టైప్ చేస్తున్నాను. తర్వాత హోమ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. కస్టమ్ ఇన్స్టాల్మెంట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2 పార్టిషన్స్ అయితే నేను మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ అగైన్. ఇప్పుడు మనకి 120 GBలో 119 GB వస్తుంది. మన పార్టిషన్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ పార్టిషన్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీరు ఫిగర్ అయిపోయి దీన్ని ఏదో ఒకటి చేసేద్దాం పవర్ డాక్ అయితే తీకండి, కొంచెం లేట్ అయితే పోతుంది. ఓకే, చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. ఓకే కమాన్. ఓకే, క్రియేటెడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. విండోస్ కాపీ అయితే అవుతుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. మ్యాక్సిమం మీకు SSD కాబట్టి మినిమం 20 minutes అయితే పడుతుంది. మనకి వీడియో అనేది టోటల్ వీడియోనే మనం 8 minutesకి షార్ట్ కట్ చేద్దాం కాబట్టి నేను మీకు స్కిప్ చేసి చూపిస్తాను. అరౌండ్ మీకు ఈ ప్రాసెస్ అనేది ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు జెన్యూన్ పెన్ డ్రైవ్స్ కింద వాడకపోతే మాత్రం మీకు అరౌండ్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ 66% కంప్లీటెడ్. ఓకే, OS ఇన్స్టాల్ అప్డేట్స్. మీకు రీస్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం మీ పెన్ డ్రైవ్ అనేది రిమూవ్ చేసేయండి. అలా రిమూవ్ చేయడం వల్ల మీకు మళ్ళీ బూటబుల్ అంటే బూట్ అవుతుంది అనమాట. విండోస్ న్యూ వర్షన్ అనేది బూట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అడుగుతుంది రీస్టార్ట్. ఇప్పుడు రీస్టార్ట్ అడుగుతుంది కాబట్టి రీస్టార్ట్ సిస్టమ్ షట్ డౌన్ అంగంలోనే మీ బూటబుల్ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ సిస్టమ్ అనేది మళ్ళీ విండోస్కి కాన్ఫిగరేట్ అవుతుంది. ఇక మీరు ఈజీగా మీ విండోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఆల్రెడీ మీరు సెటప్ చేసుకోవడం ఉంటుంది. మీకు నచ్చినట్టుగా, మీకు తగ్గినట్టుగా, మీకు నచ్చిన విధంగా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి నేను సెటప్ కూడా చేసి మీకు చూపిస్తాను. మీరు స్టార్టింగ్ సర్వీసెస్, గెటింగ్ విండోస్ రెడీ ఇదంతా ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ ఈ గెటింగ్ రెడీ అనేది అయితే ఉందో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే కొంచెం ఈ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే విండోస్ కాబట్టి విండోస్ 10 అనేది హెవీ OS. విండోస్ 7, విండోస్ 8.1తో పోల్చుకుంటే విండోస్ 10 అనేది కొంచెం హెవీ OS. నేను దాన్ని కూడా స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసి కొంచెం మనకి లాస్ట్ ఎండ్లో మీకు చూపిస్తాను. ఓకే, ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అనేది నేను కంప్లీట్ చేశాను. వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ అని వచ్చేసింది. ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా కొంచెం మీకు ఒక 2-3 minutes టైం అయితే తీసుకుంటుంది. అది కూడా స్కిప్ చేస్తాను. ఓకే, మనకి హోమ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నేనైతే దీంట్లో ఎటువంటి డ్రైవర్స్ కానీ ఏమీ ఇన్స్టాల్ చేయలేదు, అందుకే మనకి ఫుల్గా కనిపించట్లేదు. తర్వాత నేను డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.